హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. పచ్చిమిర్చి కారంతో పచ్చి బఠానీ వంకాయ కర్రీ చేసి చూపిస్తాను. ముందుగా వంకాయలను కట్ చేసి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా కారం వేయకుండా కర్రీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలి. వంకాయలను ఆయిల్లో 2-3 నిమిషాలు ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు వంకాయలు మగ్గించుకోవాలండి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. చిన్న స్పూను పసుపు వేసి వంకాయలకి బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కట్ చేసుకున్న 3 టమాటాలు వేసుకోవాలి. 8-9 పచ్చిమిర్చి వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర కాడలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు వంకాయలు బాగా మగ్గినాయి కదా. ఇలా మగ్గిన దాంట్లో పచ్చి బఠానీ వేసుకోవాలి. ఉడికించుకున్న పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలండి. ఇలా అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. నేను స్టార్టింగ్లో ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు మళ్ళీ ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టేసేసి ఒక 5-10 నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవటమే. పచ్చిమిర్చి కారంతో చేసిన పచ్చి బఠానీ వంకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.